హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానూస్ మామ్. ఇయర్ మా యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ద ఎండ్ గైస్. ప్రిపరేషన్స్. యానివర్సరీకి ముందు రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా సీక్రెట్గా మేము డెకరేషన్ కోసమని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. తను మా తమ్ముడు మేమిద్దరం కలిసి అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. ఈ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి నేను అన్నీ ఎలా ప్రిపేర్ చేశానని ముందుగానే. అందుకే అవాళ అంత తొందరగా నేను డెకరేట్ చేయగలిగాను. ఎలా డెకరేట్ చేశాను అండ్ మా హస్బెండ్ని ఎలా సర్ప్రైజ్ చేశాను అనే వీడియోని ఒక షార్ట్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి నా షార్ట్స్లో ఆ అప్లోడెడ్ వీడియోని చూడండి. వీడియోలో చూడండి, నేను రెడ్ కలర్ పేపర్స్ని తీసుకున్నాను. ఒక బంచ్ ఫుల్గా తీసుకున్నాను. ఆ బంచ్ అంతా నాకు 80 రూపీస్కి వచ్చిందండి. కూడా ఇలా ఈజీగా డెకరేషన్ ఏమైనా చేసే ప్లాన్ ఏమన్నా ఉంటే వీటిని ఏ స్టేషనరీ షాప్లో అయినా టాయ్ షాప్లో అయినా కలర్ పేపర్స్ అని అడిగితే మీకు ఇస్తారు. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుందేమోనని చెప్పాను, మీకు తెలియదని కాదు. నేనైతే ఆ కలర్ పేపర్స్ని యూజ్ చేసి ఇలా హార్ట్ షేప్లో కట్ చేసుకున్నానండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ నుంచి అట్లా చేద్దామని నేను రెడ్ కలర్ పేపర్స్ని తీసుకొచ్చాను. అనుకున్నట్టుగానే షేప్స్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత సడన్గా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే కొంచెం నేను ముందు కట్ చేసిన షేప్స్ కంటే కొంచెం చిన్న సైజ్ కట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అలాగే కట్ చేస్తున్నాను. సో దట్ అన్నీ ఒకటేలా ఈవెన్గా లేకుండా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి కదా, కొంచెం బ్రైట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుందని థాట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ పెద్ద సైజులో చేశాను అండ్ ఇంకొన్ని ఇలా చిన్న సైజులో చేశాను. సో దట్ నేను వాల్కి స్టిక్ చేసినప్పుడు కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని ఆలోచించాను అనమాట. తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ రెడ్ కలర్ పేపర్తో ఎందుకు ఫ్లవర్స్ చేయకూడదు అని చెప్పి మా తమ్ముడిని అంటున్నాను. ఇంకేం చేస్తావు అక్క అని చెప్పేసి అంటున్నాడు. అయినా సరే మనం ఆగం కదా, తగ్గం కదా. ఇట్లాగా వాటిని షేప్స్లో కట్ చేసి పెటల్స్ షేప్లో కట్ చేసి ఒకదానికొకటి అంటిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు కావాలంటే ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సోదంతా చెప్తున్నానని చెప్పి నా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చివరాఖరి వరకు చూడడానికి ట్రై చేయండి. మరీ బోరింగ్గా మాట్లాడేస్తాను అనిపించిందండి, అందుకే ఏదో సరదాగా ఓకే వీడియోలోకి వచ్చేద్దాం. కొంచెం మనం సీరియస్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. కొంచెం ట్రాక్ తప్పుతున్నాను. నేను పర్టికులర్గా ఈ ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు నా స్కూల్ డేస్ని గుర్తు చేసుకుంటూ చేశాను అనమాట. ఎందుకలా అంటున్నానంటే ఫ్రెండ్షిప్ డేస్ లాంటి అకేషన్స్కి నేను మా ఫ్రెండ్స్కి ఇట్లా క్రాఫ్ట్ వర్క్స్ అయ్యి చేసి చిన్ని ఏమైనా చేతితో తయారు చేసి గిఫ్ట్స్గా ఇస్తూ ఉండేదాన్ని. నా దగ్గర నుంచి అట్లాంటి గిఫ్ట్స్ తీసుకున్న నా స్కూల్ మేట్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. డెకరేషన్కి సంబంధించిన థింగ్స్ అన్ని ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నానండి. అండ్ దెన్ తర్వాత రోజు మార్నింగ్ కోసం నేను ఒక స్పెషల్ కేక్ని ప్రిపేర్ చేశాను. అదే క్యారమెల్ పుడ్డింగ్. అదే ఫస్ట్ టైం అండి నేను క్యారమెల్ పుడ్డింగ్ని ప్రిపేర్ చేయడం. కొంచెం రిస్క్ తీసుకున్నాననే చెప్పాలి. ఫస్ట్ టైం అండ్ ఖచ్చితంగా ప్రాపర్గా రావాల్సిన టైం కదా. ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అండ్ వెరీ డెలీషియస్ ఆల్సో. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో షుగర్ యాడ్ చేశాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ దెన్ నేను ఇక్కడ షుగర్ని స్ప్రెడ్ చేస్తున్నాను సో దట్ అది కొంచెం మెల్ట్ అవుతుందని చెప్పి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చెప్పలేదు మీకు. నేను క్యారమెల్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్ టు ద షుగర్ అనమాట. ఇక్కడ కొంచెం షుగర్ మెల్ట్ అయింది, మీకు నేను క్లారిటీగా చూపించానని అనుకుంటున్నాను. తర్వాత మెల్ట్ అయిన షుగర్ మీద మిగిలిన షుగర్ని కొంచెం వేస్తూ నేను ఇక్కడ దాన్ని మొత్తం ఈవెన్గా మెల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఇదంతా ప్రిపేర్ చేయండి, లేదంటే ఫుల్గా దెబ్బ కొడుతుంది. ఇది నా సెకండ్ అటెంప్ట్, చెప్పకపోవడమే ఉంది. నా ఫస్ట్ అటెంప్ట్ అట్టర్ ఫ్లాప్. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఈ రెసిపీ గురించి ఏమన్నా షేర్ చేసే ఉద్దేశం ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఇలాగ షుగర్ని పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ హైలోనే ఉంచుకొని నాకు నచ్చిన కన్సిస్టెన్సీ అండ్ కలర్ వచ్చేంత వరకు నేను హైలోనే ఉంచుకొని దీన్ని కలుపుతూ ప్రిపేర్ చేసుకున్నాను. అంతేనండి, క్యారమెల్ ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ప్రిపేర్ చేసిన క్యారమెల్ని నేను ఏ మోల్డ్లో అయితే పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నానో దానికి ఒక లేయర్ లాగా నేను దాన్ని వేసుకున్నాను, స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలాగా అంతా ఈవెన్గా వచ్చేలాగా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి, స్పీడ్గా చేయాలి, లేకుంటే అది గడ్డగట్టేస్తుంది. తర్వాత నేను ఒక 1/2 లీటర్, నేను ఇక్కడ మెజరింగ్ అది నేను సరిగ్గా చేయలేదు బికాస్ నేను చాలా స్పీడ్గా చేశాను. నైట్ నేను ఆల్మోస్ట్ ఇది 10:30 తర్వాత ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను.
ఇక్కడైతే నేను ర్యాండమ్గా హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలని సిమ్లో పెట్టి అలా వేడెక్కనివ్వాలి. అండ్ దెన్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా మిల్క్లో వేసేస్తే అది ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా ముందుగా మనం కొన్ని పాలల్లో మిక్స్ చేసి ఉండలు కట్టకుండా ప్రిపేర్ చేసుకుని తర్వాత డైరెక్ట్గా మిల్క్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి షుగర్ కరిగిందా లేదా అని చూశాను. తర్వాత ఇంకొంచెం పొంగు రానిస్తున్నాను ఇక్కడ పాలని. మీరు చూస్తున్నారు కదా, పాలు అనుకున్నట్టుగానే కొంచెం పొంగు వచ్చిన తర్వాత అంటే కొంచెం మరిగిన తర్వాత అందులో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ని యాడ్ చేస్తూ జాగ్రత్తగా కలుపుతున్నాను, సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుందని. ఇంకొక విషయం ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయగానే మిల్క్ థిక్కెన్ అవడం స్టార్ట్ అవుతుంది. రెసిపీ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొంచెం క్విక్గా ఉండాలి మనం. సరేలే నెమ్మదిగా ఉడుకుద్ది అనుకోవడానికి లేదు, పొయ్యి దగ్గరే ఉండాలి త్రూ అవుట్ ద రెసిపీ. అండ్ నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, నాకు కొంచెం థిక్గా అయినట్టు అనిపించింది. నేను ఐ ఫర్గాట్ టు ప్రిపేర్ దట్ బ్రెడ్ క్రమ్స్ అనమాట. అందుకని నేను పొయ్యి ఆఫ్ చేసేసుకుని ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 6 to 7 స్లైసెస్ అనుకుంటా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్ కౌంట్ కూడా తెలీదు, చాలా హడావిడిగా చేశానని చెప్తున్నా కదా ఈ రెసిపీ. నేను అసలు వీడియో కూడా చాలా చోట్ల స్కిప్ అయిపోయింది. నేను కొన్ని చోట్ల వీడియో కూడా తీసుకోవడం మర్చిపోయాను, చాలా హడావిడిగా చేసుకున్నాను. అందుకే అంటున్నాను అనమాట, నేను ఈ రెసిపీని మళ్ళీ ఒకసారి చేసి మీకు చెప్తానని చెప్పి. వ్లాగ్ కాబట్టి వాళ్ళని నేను ఏం చేశాను స్పెషల్గా ఏం చేశాను అని చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే కస్టర్డ్ మిల్క్ దగ్గరికి పరిగెట్టేశానండి. ఎందుకంటే అది ఆల్రెడీ థికెన్ అయిపోయింది కదా. తర్వాత వెంటనే నేను తయారు చేసుకున్న క్రమ్స్ని అందులో యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ నాకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. హడావిడిగా మిక్సీ జార్తో వేసేస్తుంటే ఉండలు కట్టేస్తుందని చెప్పి నేను చేత్తో జాగ్రత్తగా వేస్తున్నాను. వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. మనకు నచ్చిన అంటే నేను ఇందులో చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నాకైతే పుడ్డింగ్ చాలా బాగా వచ్చింది. స్పెసిఫిక్గా ఇలాగే రావాలని నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం కాబట్టి చేసింది. నేను సెకండ్ టైం చేసినప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు ఖచ్చితంగా ఈ రెసిపీని షేర్ చేస్తాను. పుడ్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, మా అందరికీ కూడా చాలా నచ్చింది. బర్త్డేస్కి యానివర్సరీస్కి కేక్ చేసుకోవడం కామన్ అనమాట. అందుకే నేను వై డోంట్ ఐ మేక్ పుడ్డింగ్ అనిపించి నేను పుడ్డింగ్ చేశాను. ఫస్ట్ టైం అయినా నాకైతే మాత్రం చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. ఇంతేనా నువ్వు జస్ట్ పుడ్డింగ్ ప్రిపేర్ చేసి ఏదో పుడ్డింగ్ లాగా బిల్డప్ ఇస్తున్నావు అని మాత్రం అనుకోకండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర అండ్ ప్లానింగ్ ఉంది. దాని గురించి నేను ఈ వీడియో ఎండింగ్లో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడి వరకు చూసాక మీరు ఏమనుకుంటున్నారో చెప్పనా? రెసిపీ గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడుతుంది పిల్ల అనుకుంటున్నారా? ఏదో ఎక్సైట్మెంట్లో మాట్లాడేస్తున్నాను, కొంచెం ఓపిక్గా వినేయండి. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాతే పప్పులో గాలేసాను. ఏం చేశానో తెలుసా? వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత ఏం చేయాలో స్పీడ్గా చెప్తే చూడండి. ఏదైనా పాత్రను తీసుకోండి, లేదంటే కుక్కర్ని కానీ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి స్టాండ్ పెట్టుకొని జున్నుని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అదే ప్రాసెస్లో మీరు ఆ మౌల్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి 30 to 40 minutes కుక్ చేయండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోల్ నైట్ మీరు దాన్ని రిఫ్రిజిరేట్ చేయాలి, సో దట్ అది సెట్ అవుతుంది. నేను ప్రిపేర్ చేసిన పుడ్డింగ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. అండ్ తర్వాత మిగిలిపోయిన క్యారమెల్తో నేను అలా పైన షేప్స్ తయారు చేసి కేక్ మీద గుచ్చేసాను. చాలా టాలెంట్ ఉంది మనలో, ఎవరు గుర్తించట్లేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కేక్ ఇంక ఇదే సెలబ్రేషన్స్ అని చెప్పి నేను హడావిడి చేసి మా హస్బెండ్ చేత కేక్ కట్ చేయించేసాను. అది డమ్మీ కేక్ కటింగ్ అని తనకి ఈవెన్ కొంచెం కూడా డౌట్ రాకుండా మా చెల్లి అండ్ తమ్ముడి చేత ఫొటోస్ అవి తీయించి చాలా హడావిడి చేశాను. ఆయన అదే ఫైనల్ కేక్ కటింగ్ అండ్ అదే డెకరేషన్, ఇంకేమీ లేదని నమ్మేశారనమాట. అప్పుడు కూడా మేము చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, కేక్ కట్ చేస్తున్నాము ఇద్దరం కలిసి. మా యానివర్సరీ మార్నింగ్ అనమాట ఇది. ఆ రోజు మార్నింగ్ తను ఆఫీస్కి వెళ్ళిపోతా అన్నారు. తను వెళ్ళాక మిగిలిన కార్యక్రమాలు ఇంకేమన్నా సర్ప్రైజ్ ప్లానింగ్స్ అవన్నీ చేసుకుందామని నేను ముందే డిసైడ్ అయ్యాను. ఆ విషయం తనకి తెలియకుండా ఇదే కేక్ కట్ చేయడం ఇంకింతే.
అని చెప్పేసి ఆయన చేత కేక్ కట్ చేయించి ఆఫీస్కి వెళ్ళిపోయేంత వరకు ఫొటోస్ అవి తీసుకొని టైం అది స్పెండ్ చేసాము. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ అడిగి మరీ తింటున్నాను. రియల్లీ చాలా చాలా డెలిషియస్గా వచ్చింది. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చూడండి, అవి మీతో షేర్ చేస్తాను. ఇది మా 4th యానివర్సరీకి మార్నింగ్ నేను మా హస్బెండ్కి కట్ చేయించిన ఫస్ట్ కేక్ కటింగ్ అనమాట. లైక్ డమ్మీ 1. సో గైస్, ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద స్పెషల్ సర్ప్రైజ్. నేను నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ వీడియోని మీతో షేర్ చేస్తాను. దాట్ ఈస్ గోయింగ్ టు బీ ఆసమ్. ఓకే గైస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. If you guys like my videos, please subscribe to my channel. Thank you for watching. Love you all.